సాహెబ్ అంబేద్కర్ గారు వారి స్ఫూర్తితోటి మనం అందరం మెజారిటీ ఇక్కడ చదువుకున్నాం. అందరం మన యొక్క సోషల్ స్టేటస్ సామాజికంగా ఎదగడం, పక్క వాళ్ళని ఎదగనియడం, మనకు తెలిసింది తెలియజేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. దానికి ఉదాహరణ మనం ఇటీవల కాలంలో స్వీప్ యాక్టివిటీ రీసెంట్ ఎలక్షన్లో చేసి మరి అత్యధిక వయోజనుల్ని నమోదు చేయడం, అదేవిధంగా వాళ్ళని ఓటు వేయించడం, ఓటు కూడా ఎథికల్గా వేయించడం, ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగంలో తను రాసిన క్లాసెస్ ప్రకారంలో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం. సో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సో మనం వాటిని పాటిస్తున్నామని నేను సగర్వంగా మన జిల్లా అధికారులని, జిల్లా ప్రజలని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకు అంటే 25 లక్షల మంది కొత్త ఓటర్లు అంటే అది 25 లక్షల మంది 2 లక్షల పైన యంగ్ ఓటర్స్ అనేటోళ్ళు మన దగ్గర నమోదు చేసుకున్నారు. మరి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మరి హైదరాబాద్ చూసినట్టయితే మరి ఎంత లీస్ట్ పోలింగ్ అయిందో చూసాం. కానీ మన దగ్గర 75 అబౌవ్ 76.84 అయింది. అది చాలా మంచి పోలింగ్ నమోదు. మనకు వచ్చిన అబ్జర్వర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయింది, యంగ్ ఓటర్లు వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనకి గర్వకారణం. ఇదంతా వారి స్ఫూర్తి. చదువుకున్న వాళ్ళే ఓటేయాలి అంటే ఎంతమంది కొద్దిగా 1947లో వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు. అదేవిధంగా భూమి ఉన్నవాళ్ళు అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు. అదేవిధంగా పురుషులకు మాత్రమే అంటే కొద్దిమంది వచ్చేవాళ్ళు. మరి ఇట్లా కాదు, అది కొద్దిమంది ఎన్నుకుంటే ఆ కొద్దిమంది ప్రజాస్వామ్యం అవుతుంది తప్ప ప్రజల ప్రజాస్వామ్యం కాదు, ప్రజా అభిప్రాయం కాదు అనే దాన్ని మరి ఒక్కరే ఇప్పుడు మనకున్న సమాజంలో ఒక మెజారిటీ ఏది చెప్తే అదే ఒప్పుకుంటాం, తప్పని తెలిసినా ఒప్పుకుంటాం చాలాసార్లు. బట్ ఆయన ఒక్కరే నిలబడి లేదు, నిరక్షరాస్యులైనా వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలి, భూమి లేకున్నా వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలి, పురుషులైనా మహిళలైనా వాళ్ళకి ఓటింగ్ ఇవ్వాలి అని అందరి సెక్షన్లు అప్పుడే కవర్ అయితే అందరి అభిప్రాయం అప్పుడే వస్తుంది అన్నారు. మనం చాలా సందర్భాలలో చూసినాము. నిరక్షరాస్యులకి ఏం తెలియదు అని మనం అనుకొని చాలాసార్లు పప్పులో కాలేస్తాం. వాళ్ళకి తెలిసినంత మనకి ఏం తెలియదు. అదేవిధంగా ఇంకొక దురభిప్రాయం కూడా ఉంటుంది, మహిళలకి ఏం తెలియదు, బయట మనం బాధ తిరుగుతాం కాబట్టి మనకే బాధ వస్తుంది. కాదు, అది కూడా తప్పే. మహిళలు కూడా అన్ని గమనిస్తుంటారు, ఎక్కువ వాళ్ళ మీదనే పడుతుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్కువ నష్టపోయేది, నష్టం అనేది తెలిసేది వాళ్ళకి. ఎందుకంటే ప్రతి చిన్న సూది నుంచి మొదలు పెడితే పైన సిలిండర్ వరకు కావచ్చు, కింద ఇంకో దాని నుంచి మొదలు పెడితే పెద్ద వస్తువు వరకు కావచ్చు, ప్రతిదీ కొనేటప్పుడు అంతకు ముందున్న బడ్జెట్ ఎంత, ఇప్పుడు ఎంత అవుతుంది, వచ్చింది ఎంత, మిగులు ఎంత అనేది సూక్ష్మంగా వాళ్ళు గమనిస్తుంటారు. ఒక ఉల్లిగడ్డల ధరలు పెరిగితే పడిపోతాయి గవర్నమెంట్, ఒక టమాటా ధర పెరిగితే పడిపోతాయి, ఇంకోటి పెరిగితే పడిపోతాయి. ఎందుకు? మహిళలందరూ తమ నిరసనం తెలియజేస్తారు. సో ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం. సో దీన్ని కాపాడుకుంటూ ముందు తరాలకి అందరం కూడా వారధిలాగా అందిస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తూ, మరి యంగ్ ఓటర్కి కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా తెలుసా లేదా, మనం ఎలాగో తెలుసు, వాళ్ళకు కూడా తెలుసా లేదా నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా ఉంటే కూడా ఇస్తుంటాము. సో ఇంకా డీప్గా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. చాలామందికి ఏమనుకుంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అనుకుంటారు. అది మనం ఆయన గురించి చదివినప్పుడు తప్ప తెలియదు. నేను కూడా అనుకున్నాను ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి ఏమో అయినా కావచ్చు. కానీ తర్వాత లోతుగా తెలుసుకున్న కొద్దీ అర్థమైంది ఏంటంటే ఆయన కులాలకి సంబంధించి కాదు, ఒక వ్యవస్థకి సంబంధించిన పోరాటమే, ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన పోరాటం. ఆ బీసీ వాళ్ళు అనేవాళ్ళు ఈ అదర్ కమ్యూనిటీస్లో కూడా కేవలం ఒకే ఒకరు తప్ప మిగతా అందరూ కూడా వెనుకబడి ఉండడానికి
అని గుర్తించి దాన్ని సమాజానికి పూలే గారి తర్వాత విస్తృతంగా తీసుకుపోవడానికి అయితే ఒకరొకరు ప్రయత్నం చేస్తే ఒక పూలే ఇక్కడ ఉన్నాడంటే ఈ ప్రాంతంలో మాత్రమే చదువు వస్తుంది. కానీ ఒక పూలే నిజామాబాద్లో ఉంటే అక్కడున్న పరిధి వరకే చదువు వస్తుంది. కానీ అట్లాంటి పూలేలని రాజ్యాంగం ద్వారా అందరికీ ఇచ్చింది. రాజ్యాంగమే ఒక పూలే, రాజ్యాంగమే ఒక చదువు, రాజ్యాంగమే ఒక సామాజిక సమానత. బీసీలకే మొదటి రిజర్వేషన్, తర్వాతనే ఎస్సీ ఎస్టీకి. ఇది కూడా తెలియదు మనకి. చాలామంది బీసీలు వాళ్ళని కానీ ఇంకోరు కానీ ఏమనుకుంటామంటే రిజర్వేషన్ అనవసరంగా ఎస్ ఆయన అవసరంగా పెట్టాను, తర్వాత ఎత్తేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు ఎత్తేయమన్నాడో అందరినీ సమానంగా తీసుకొచ్చేది. మరి దాని అర్థం ఏంటి? ఈరోజు కూడా ఎత్తేస్తలేరంటే సమానత్వం రాలేదని అర్థం. తీసుకురావాలి సమానత్వం, ఎత్తేయాలి, నో ఇష్యూ. సో థ్యాంక్ యూ సో మచ్.